నమస్తే. వెల్కమ్ టు వల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇక ఆంధ్ర రాజకీయాల్లో చూస్తే గనక ఆంధ్ర రాజకీయాల పరిస్థితి ఏ విధంగా ఉంది మనందరికీ తెలుసు. ఇక గత కొద్ది రోజుల నుంచి కూడా కొద్ది రోజులని కాదు, దాదాపు ఒక నెల క్రిందటి నుంచో అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నారా లోకేష్ గారిని కూడా ఏదైతే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ నుంచి నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని కూడా ప్రతిపాదన అయితే పెట్టుకోవడం జరిగింది. ఇక ఏదైతే వాళ్ళ కోరిక మేరకు మరి నిజంగానే ఈయనకి సీఎం డిప్యూటీ సీఎం గాని, లేదంటే సీఎం అవ్వాలని ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని అనిపిస్తోంది. ఈ చిత్రం చూస్తే కనుక. ఎందుకంటే ఈయన ఢిల్లీ పెద్దలందరినీ గూడా మర్యాదపూర్వకంగా అందరిని గూడా కలవడం అయితే జరుగుతుంది. ఈయన అఫీషియల్ పేజ్‌లోనే చూడొచ్చు. ఇదిగోండి ఫేస్‌బుక్‌లో నారా లోకేష్ గారి అఫీషియల్ పేజ్. ఈయనను చూస్తే గనక కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారిని గూడా ఆయన నివాసంలోనే మర్యాదపూర్వకంగా గూడా కలవడం జరిగింది. ఇదంతా ఇక్కడ ఇది చూస్తే ఇక ఆయనతో గూడా ఏదైతే పార్టీకి సంబంధించి గావచ్చు, నేనొకసారి మీకు ఇది గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక ఆయన చెప్పుకొస్తున్నారు. ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను గూడా వివరించానంటూ గూడా ఆయన చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా డిఫెన్స్ రంగం పరికరాల తయారీ, పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు గురించి గూడా నేను ఆయనతో వివరించాను, మాట్లాడాను అంటూ గూడా చెప్తున్నారు. ఢిల్లీ పెద్దల్ని ఎందుకని ఈయన కలవడం జరుగుతుంది. అదే ఇక్కడ చూసుకుంటే గనుక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు గూడా ఉన్నారు. ఇంకా బీజేపీ నుంచి సీఎం రమేష్ గారు గూడా ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక్కడ గూడా చూస్తాం ఒక్కసారి. ఇదిగోండి పిక్చర్ చూడొచ్చు క్లియర్‌గా. ఐటీ ఎలక్ట్రానిక్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని గూడా మర్యాదపూర్వకంగా కలిసారాయన. ఇక మనం ఇంతకుముందు చూసుకుంటే గనక ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు గూడా ఢిల్లీ పర్యటనలో ఆయన ఎప్పుడు గూడా హైలైట్ అవుతూ వచ్చారు. మరి ఇప్పుడు చూస్తే ఈ మధ్య కాలంలో గనక లోకేష్ గారు బాగా హైలైట్ అవుతూ వస్తున్నారని చెప్పాలి. మరి ఎందుకని సీఎం అయ్యే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇలా పార్టీ నుంచి గూడా ఇక్కడ మనం చూసుకుంటే బీజేపీ నుంచి కొంతమంది సీనియర్ నాయకులు, అదేవిధంగా ఇక్కడ కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడే కావచ్చు, ఇట్లా ఆయనతో పాటు వెళ్ళి కూడా ఆయనకి పూర్తి మద్దతు ఇస్తున్నారు, పూర్తి సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈయనకు కూడా సీఎం అయ్యే ఆలోచనలు ఉన్నట్టుగానే అనిపిస్తోంది. ఎందుకంటే మరి దీని గురించే ఢిల్లీలోని పార్టీ పెద్దల్ని కలుస్తున్నారా? ఎందుకని కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారా? అనే ఒక ఆలోచన కూడా మొదలైంది ఇప్పుడు అందరిలో. ఇంతకుముందు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు హైలైట్ అవుతుండే, ఇప్పుడు లోకేష్ గారు హైలైట్ అవుతున్నారు. మరి ఎందుకని ఈయనకేమైనా ఆలోచనలున్నాయా ఏంది అని గూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అందరిలో ఇప్పుడు మొదలైనటువంటి కొత్త ఆలోచన ఏందంటే సీఎం అవ్వాలనే ఉద్దేశ్యం ఉంది గాబట్టే అందుకే మర్యాదపూర్వకంగా గావచ్చు, ఇంకా ఏ విధమైనటువంటి కారణాలైనా ఉండొచ్చు. అందుకే ఢిల్లీ పెద్దల్ని కలుస్తున్నారా అనేసి గూడా ఒకటి వినిపిస్తోంది. అందుకే ఢిల్లీ ట్రిప్‌కి వెళ్తున్నారా? అందుకోసమని హైలైట్ అవుతున్నారా? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు అయినట్టు ఇప్పుడు ఈయన అవుతున్నారా? అన్న ఒక ప్రతిపాదన గూడా బయటకైతే బాగా వినిపిస్తోంది. మరి చూడాలి. అసలు నా ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? ఏంటని మనం ముందు ముందు జూస్తే మొత్తంగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలైతే ఖచ్చితంగా ఉన్నాయని జెప్పాలి.